ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదవాలన్నా, దేవుని ప్రవచనాన్ని మాట్లాడాలన్నా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ కోసం నిత్యము నువ్వు దేవుని పాదాల దగ్గరే కూర్చోవాలి. అదే అంటాడు క్రింద యోహాను అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలోనే 5వ వచనంలో అదే మాట అంటాడు. మీరు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలోను బాప్తిసము పొందిరనను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమంటున్నాడు? యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మల బాప్తిసము పొందిరనను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మతో పుట్టినట్లు అంటే పరిశుద్ధాత్మ లేకపోతే ఏమైద్ది? అర్థమవుతుందా? బాప్తిసం పొందాం, కృపచేత రక్షించబడ్డాం. కృపచేత రక్షించబడ్డ నీవు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని తండ్రిని రోజు కూడా అడగాలి. దేవుని స్తోత్రం. అదే లోకాసు వార్తలో చెబుతాడు, తండ్రిని అడుగువానికి పరిశుద్ధాత్మ నిశ్చయముగా అనుగ్రహింపబడును. అడగని వాడికి లేదు అని అర్థం. అడిగితేనే దేవుడు ఆ పరిశుద్ధాత్మ నీ మీద పంపిస్తాడు, ఆ తైలాన్ని నీ మీద పంపిస్తాడు. ఆ తైలం వచ్చినప్పుడు నీకు వాక్శక్తిని అనుగ్రహిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ